హే గాయ్స్, మీలో ఎంతమందికి కవయిత్రి మల్లమాంబ గురించి తెలుసు? మట్టి పాత్రలు చేసే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తెలుగు సాహిత్యంలో మహాకవయిత్రి అయిందని మీకు తెలుసా? కవయిత్రి మల్లమాంబ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన గొప్ప మహిళా కవయిత్రి. ఆమె గోపవరం అనే గ్రామంలో జన్మించారు. ఇది నేటి కడప జిల్లాలో ఉంది. మల్లమాంబ తండ్రి కేశవశెట్టి. ఆయన శివభక్తుడు. చిన్నప్పటి నుంచే మల్లమాంబకు భక్తి, సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆమె పెద్దగా పాఠశాల విద్య చదవకపోయినా స్వయంగా నేర్చుకొని కవిత్వం రాయడం ప్రారంభించింది. ఆ కాలంలో మహిళలు సాహిత్యం రాయడం చాలా అరుదు. అయినప్పటికీ మల్లమాంబ ధైర్యంగా కవిత్వం రాసి పేరు సంపాదించింది. ఆమె మొల్ల రామాయణం అనే గ్రంథాన్ని రచించింది. ఇది రామాయణ కథను చాలా సులభమైన తెలుగులో చెప్పిన రచన. ఆమె ఉద్దేశం ఏమిటంటే పెద్ద పండితులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా రామాయణం కథను అర్థం చేసుకోవాలని. అందుకే ఆమె చాలా సరళమైన భాషలో రాసింది. ఆమె రచనలు కృష్ణదేవరాయ కాలంలో కూడా ప్రసిద్ధి పొందాయి. ఆమెను తెలుగు సాహిత్యంలో గొప్ప మహిళా కవిత్రగా గౌరవిస్తారు. మల్లమాంబ జీవితం మనకు ఒక మంచి సందేశం ఇస్తుంది. విద్య ఎక్కువగా లేకపోయినా పట్టుదల మరియు భక్తి ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు. మట్టి కుటుంబం నుండి వచ్చిన మల్లమాంబ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. పుట్టుక కాదు, ప్రతిభే మనల్ని గొప్పవారిని చేస్తుందని.